అన్న నమస్తే. చూడండి, ఎండకు తట్టుకోలేక జీవాలు గిట నీడపాటికి ఎట్లా తిరుగుతున్నాయి చూడు. దీన్ని ఊసరవెల్లి అంటారు. చూసిరు కదా ఎన్టీఆర్ సినిమా, ఊసరవెల్లి ఎన్టీఆర్ సినిమా చూసిరు కదా. ఇది ఊసరవెల్లి కలర్ మారుతుంటుంది. ఎండకు తట్టుకోక చెట్టు పైకి ఎట్లా పాక్కుంటా ఎక్కుతున్నాయి చూడండి. దీని పేరే ఊసరవెల్లి. పిల్లలకు తెలివ చిన్న పిల్లలకు చూయించవచ్చు. జిఎంఎస్ రీల్స్ గోపాల్ ఊసరవెల్లులు కానీ, పాములు కానీ, కప్పలు కానీ, ఎలుకలు కానీ, తేళ్ళు కానీ ఏదాన్నైనా పట్టుకునే గోపాల్. జిఎంఎస్ రీల్స్ ప్రొడ్యూసర్. ధైర్యమున్నోడు, దిల్లున్నోడు, దమ్మున్నోడే గోపాల్. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ ఆల్రెడీ నా వీడియోలలో పాములు పట్టుకోవడము, ఈ ఊసరేళ్ళు ఇవన్నీ పట్టుకోవడము, ఎలుకలు పట్టుకోవడం, పిలకలు పట్టుకోవడం అన్నిటినీ మీరు ఆల్రెడీ చూసిరు. నా వీడియోలలో ఆల్రెడీ జిఎంఎస్ రీల్స్ ఉన్నాయి. కావాలంటే చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊసరెల్లిని పట్టుకోబోతున్నా. ఈ ఊసరెల్లి కలర్ మారుతుంది చూడు. ఈ ఊసరెల్లిని గిట్ట పట్టుకోబోతున్నా ఇప్పుడు అతి త్వరలో. ఇక చూడండి, ఇది ఊసరవెల్లి. ఇట్లా ఇగో దాన్ని చెయ్యెత్తున చూడు. 4 ఏళ్ళు ఉంటాయి ఈ ఈతల బాదుకు. ఇగో ముంగటి కాలుకు 4 ఏళ్ళు, అక్కడ 2 ఇక్కడ 2, ఎంట కాలుకు 4 ఏళ్ళు. ఇది ఇక ఊసరవెల్లి మూతి. ఇక ఎంట కాలు, ఇక తోక. దాని తలకాయ పట్టుకుంటే తోకతో చుట్టుకుంటుంది. ఇది ఊసరవెల్లి. ఊసరవెల్లి ఏమన్నది అని అనుకుంటారు, కానీ ఊసరవెల్లి చూడు. ఇగో మనం ఎక్కడ పోతే అక్కడ జాగ్రత్త పడుతుంటుంది. ఇగో కానీ ఊసరవెల్లి ఇక్కడికి అది ఇక్కడికి బాబు. ఈ ఊసరవెల్లి ఉంది కదా, ఇప్పుడు చూడు. ఇగో చూసారు కదా, ఏమన్నది ఊసరవెల్లి అనుకుంటారు, కానీ ఏమన్నది కాదు. ఇగో చూసారు కదా, ఇక పట్టుకున్నా తోకతోటి ఎట్లా చుట్టుకుని చూడండి. తోక ఇగో ఇట్లా తోకతో చుట్టుకుంటుంది, కట్టెను పట్టుకుంటుంది, కస్సమని నోరు తెరుస్తుంది. ఇది ఇట్రా బాబు, ఇట్రా. ఇది ఊసరవెల్లి అంటే ఇది కరవడానికి దీనికి పండ్లు ఉండయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఊసరవెల్లి కరవడానికి దీనికి పండ్లు ఉండయి, కస్సమంటుంది అంతే. ఇది పెద్ద అది ఇది అని చంపేస్తారు, కానీ దీన్ని చంపేటంత సీన్ లేదు, దీన్ని చంపవలసినంత అవసరం గిట లేదు. ఇది గిట ఒక మనిషి, ఒక ప్రాణి. దానికి ఏమున్నదని దాని బాధ, దానికి ఎండ కొడుతున్నది, ఏదో ఎంత ఆకు ఆలమో ఏమో తిని పురుగులు చిన్న పురుగులు తిని కొన్ని బురదల నీళ్ళు తాగి ఏదో చెట్టు కింద వచ్చి బతకాలని దానికి ఒక కళ అని కాదు, దాని వృత్తే అది. దాన్ని పట్టుకొని ఇది చంపుతుంది, ఇది కరుస్తుంది, గిరుస్తుంది, ఇది ఇట్లా అంటుంది, ఇగో ఇట్లా కొరకనికి వస్తుంది, కానీ దానికి పండ్లే లేవు. ఇంకెందుకు కరుస్తుంది చూడండి, ఇంత నోరు తెరుస్తుంది, కానీ దానికి పండ్లే లేవు. ఇంకెందుకు గరుస్తుంది చెప్పండి. చూడండి, ఇగో నోరు చూడండి. నేను పట్టుకున్నా కదా, పట్టుకున్నప్పుడు నోరు చూడండి. ఎందుకు గరుస్తుంది చెప్పండి. ఇగో కరువది. ఊసరెల్లి అనేది కరువది, కాకపోతే రంగులు మారుస్తుంటుంది అంతే. ఇగో ఈ కాళ్ళతోటి పట్టుకున్న చూడండి కట్టెని. నేను ఇక్కడ గుంచుతున్నా, అది కాళ్ళతోటి అది పట్టుకున్నది. ఊసరెల్లికి ఎన్ని గోర్లు ఉంటాయి చెప్పండి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. ఎవరికైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, టీచర్స్ కానీ ఎవరైనా సరే. 16 గోర్లు ఉంటాయి, 16 ఏళ్ళు ఉంటాయి, 16 గోర్లు ఉంటాయి. ఊసరెల్లికి 16 గోర్లు 16 ఏళ్ళే ఉంటాయి. 4 కలిపి కాళ్ళకు చేతులకు కలిపి 16 గోర్లు 16 ఏళ్ళే ఉంటాయి. ఇదే ఊసరెల్లి. ఇదే నేను పట్టుకున్నది ఊసరెల్లినే, ఇంకా వేరే దాన్ని కాదు. ఇక చూడండి నోరు ఎట్లా తెరుస్తుంది. ఇగో
పట్టుకుని పోతే ఉన్నది తెలుస్తుంది. కానీ ఏం చేస్తాం, దాని నోటికి పురుగులు గిరుగులు ఏమైనా వస్తే మింగుతుంది, అంతేగాని దానికి ఏం భయపడవలసిన అవసరం లేదు. అయ్యో నాకు ఊసరేళ్ళు ముట్టుకుంది, అయ్యో ఊసరేళ్ళు కరిచి, ఊసరేళ్ళు ఎట్లా కరుస్తుంది, దాని పనిలే ఉండే ఎట్లా కరుస్తుంది. ఇదొక జీవం, చంపకండి పాపం, కాపాడండి జీవరాశులను కాపాడండి. ఎండకు ఇబ్బందులు అవుతున్నాయి, జీవరాశులను కాపాడండి, సాధ్యమైనంత మట్టు కాపాడండి. ఎందుకంటే నేను చూస్తున్నారు కొన్ని పాములం గిట ఇండ్లకే పట్టుకొచ్చి నేను అడవిలో ఇచ్చిపెట్టడం, ఈ ఊసరేళ్ళు లాంటి ఇండ్లకి వస్తే ఇచ్చిపెట్టడము, ఇంకా వేరే రకంగా అవి ఇవి వచ్చినా కానీ తీసుకుపోయి బయట అడవిలో ఇచ్చిపెట్టడం నా ఛానల్లో చూస్తూనే ఉన్నారు మీరు, జిఎంఎస్ రీల్స్లో. ఇవి గిట ఈ ఊసరెల్లి ఏదైతే ఉన్నదో, ఈ ఊసరెల్లి ఇప్పుడు నేను పట్టుకున్న ఈ ఊసరెల్లి ఏదైతే ఉన్నదో, ఈ ఊసరెల్లి గిట ఒక జీవి, ఇది గిట ఒక జీవి కాదంటలే నేను, ఇది గిట ఒక జీవి, ఊసరెల్లి ఇది గిట ఒక ప్రాణజీవి. ఏయ్ ఇట్రా, ఇది గిట ఒక జీవి, ఇది దీని ఇబ్బంది పెట్టడము ఇది చేయడము అంత మంచిది కాదు. కాకపోతే ఏదైనా ఇగో ఏదైనా అడవి ప్రదేశం లాంటిది ఉంటే దాంట్లో కొంట పోయి ఇచ్చిపెట్టేసినామంటే సరిపోతుంది. ఇది ఊసరెల్లి చూడండి, నోరు తెరిచినప్పుడు దగ్గరికి వచ్చి తీయి. ఇట్లా పట్టుకుంటుంది అన్నమాట. ఇది చలో ఇప్పుడు చూడండి, ఇవి కింద కొర్రలు ఉన్నాయా, ఆ కొర్రలతోటే తినడం జరుగుతుంది. అది దీన్నే ఊసరెల్లి అంటుంది, కలర్ కలర్ మారుతుంది. అంతేగాని ఇది మన ఇసలను చంపది గింపది, అనవసరంగా జీవరాశులను చంపకండి ప్లీజ్, కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి, గడ్డి అంతా ఎండిపోయింది, అడవంతా ఆగమైంది, గడ్డి అంతా ఎండిపోయింది, జీవరాశులను కాపాడదాం. చీకాకో ప్రవీణ్ ఉండు, ఆయన ఎట్లా పెంచుతున్నాడు, ఆదర్శంగా చేసుకోండి, జీవరాశులను చంపకండి. అనవసరంగా అవిటికి గిట ఉంటుంది కదా అడవుల కోతులని, అవిటికి కొంచెం మనకు ఏదైనా చూస్తే ఇంత దాని 4 ఇత్తులు వేస్తే తింటాయి అవి, అంతేగాని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. వాటిని కొంట పోయి కొంచెం గసంతకి ఇచ్చి పెడితే మంచిగా బతుకుతాయి, అంతేగాని వీటిని ఇబ్బంది పెట్టకండి. కోళ్ళని ఎట్లా పెంచుకుంటాం, వీటిని వీటే అట్లనే పెంచుకోవాలి, అట్లనే ఇచ్చేయాలి, కానీ వీటిని చంపరావద్దు. కారణం